న్యూ ఇయర్ వేడుకలకు తెలుగు రాష్ట్రాలు రెడీ అయ్యాయి. హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. పబ్బులు, క్లబ్బులు, బార్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈవెంట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ వినియోగించిన వారిని గుర్తించేందుకు న్యూ టెక్నిక్స్ ని ఉపయోగిస్తున్నారు పోలీసులు. స్పాట్ లోనే డ్రగ్స్ టెస్ట్ చేసేందుకు పరికరాలు రెడీ చేసుకున్నారు. తాగి వాహనాలు నడపొద్దని ఇప్పటికే వాహనదారులకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకలకు తెలుగు రాష్ట్రాలు రెడీ అయ్యాయి. హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. పబ్బులు, క్లబ్బులు, బార్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈవెంట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ వినియోగించిన వారిని గుర్తించేందుకు న్యూ టెక్నిక్స్ ని ఉపయోగిస్తున్నారు పోలీసులు. స్పాట్ లోనే డ్రగ్స్ టెస్ట్ చేసేందుకు పరికరాలు రెడీ చేసుకున్నారు. తాగి వాహనాలు నడపొద్దని ఇప్పటికే వాహనదారులకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకల కోసం సిద్ధమైపోయాయి. ఇప్పటికే ఈవెంట్ మేనేజర్లు సిద్ధంగా ఉంటే క్లబ్బులు, పబ్బులు అవి కూడా న్యూ ఇయర్ ని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధంగా ఉండగా పోలీసులు ఆంక్షలతో రెడీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఆంక్షల్ని జారీ చేశారు. తాగి డ్రైవ్ చేయవద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ హైదరాబాద్ లో కొన్ని ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లని మూసివేయబోతున్నారు. అలాగే మనం చూస్తే కొన్ని ఆంక్షలు అమల్లో ఉన్నాయి. హైదరాబాద్లో సెలబ్రేషన్స్కి సంబంధించి కూడా ఆంక్షలు రెడీ చేశారు. 1 గంట వరకు మాత్రమే ఈవెంట్స్ ఏవైనా కూడా కండక్ట్ చేసే విధంగా పోలీసులు ఇప్పటికే ఆంక్షలు జారీ చేయడం జరిగింది. అలాగే పబ్బుల వద్ద కూడా, రోడ్ల మీద కూడా ఎటువంటి అల్లర్లు చేయకుండా పోలీసులు డ్రైవ్లు చేపట్టబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా జరగబోతున్నాయి. అంతేకాకుండా మత్తు పదార్థాలు వినియోగించిన డ్రగ్స్ టెస్టులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకు సంబంధించి కొత్త పరికరాల్ని కూడా తీసుకొచ్చారు ఈసారి పోలీసులు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అల్లజడి లేకుండా న్యూ ఇయర్ వేడుకల్ని గ్రాండ్గా జరుపుకునేందుకైతే రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అనే విషయాలపై డీటెయిల్స్ అందించేందుకు విజయవాడ నుండి మా ప్రతినిధి తిరుమలరావు, అలాగే హైదరాబాద్ నుండి మా ప్రతినిధి సునీల్, అంతేకాకుండా విశాఖ నుండి చిట్టిబాబు సిద్ధంగా ఉన్నారు. ముందుగా హైదరాబాద్ నుండి సునీల్, ఆంక్షలు అలాగే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులతో పాటు ఈవెంట్ మేనేజర్స్ అలాగే అంతా కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలా ఉంది హైదరాబాద్ని చూస్తుంటే ప్రస్తుతం? నూతన సంవత్సర వేడుకలకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీగా, అంటే ఇన్సిడెంట్ లేనటువంటి సెలబ్రేషన్స్ నిర్వహించే విధంగా కమిషనరేట్ పరిధిలో 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లు ఇప్పటికే వాహనదారులకు కావచ్చు, ఈవెంట్ మేనేజర్లు కావచ్చు, పబ్ నిర్వాహకులకు కావచ్చు, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ సెలబ్రేషన్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోలీసులు అనేక విధాలుగా సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవాలి, సెలబ్రేషన్స్ ప్రశాంతంగా నిర్వహించుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు మరి కాసేపట్లోనే ఈ యొక్క సెలబ్రేషన్స్ ఇప్పటికే నగరంలో మొత్తం కూడా సెలబ్రేషన్స్కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పబ్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా నగరవాసులు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు యథావిధిగా కొనసాగుతాయి. మరోవైపు డ్రగ్స్ని ఎవరైనా వినియోగించినా, కొనుగోలు చేసిన ఈవెంట్లో పట్టుబడిన మాత్రం అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే తెలంగాణ డీజీపీ రవిగుప్తాతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మాంతి, అదేవిధంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వీరందరూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు నుంచి ఒక కొత్త డ్రగ్స్ టెస్ట్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం. డ్రగ్స్ డిటెక్టర్ పరికరాల ద్వారా ఈ యొక్క డ్రగ్స్ టెస్ట్ను కూడా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మొత్తం 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఈ డ్రగ్స్ డిటెక్టర్
సంబంధించినటువంటి టెస్ట్లను ఏర్పాటు చేస్తారు. అక్కడే వారి దగ్గర నుంచి అనుమానం ఉన్నటువంటి వ్యక్తులని వెంటనే అదుపులో తీసుకొని వెంటనే వారికి డ్రగ్స్ టెస్టులు చేసి ఒకవేళ వారికి పాజిటివ్ ఉంటే మాత్రం వెంటనే వారిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి కీలక సమాచారం కూడా సేకరించే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఈ రోజు చాలా కేసెస్ను కూడా అటు రాచకొండలో కావచ్చు, మరోవైపు అదేవిధంగా హైదరాబాద్లో కావచ్చు, రాజేంద్రనగర్లో కావచ్చు 3 కమిషనర్ పరిధిలో కూడా దాదాపు 4 డ్రగ్స్ కేసులను కూడా ఈరోజు పోలీసులు సీజ్ చేస్తారు. ఇక ఈవెంట్స్ సంబంధించిన విషయానికి వస్తే 1 గంట మాత్రము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసుకోవాలి, కానీ ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులకు సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలంటూ కూడా ఇప్పటికే కమిషనర్లు పోలీసు అధికారులు కూడా సూచనలు చేశారు. మరోవైపు 10 గంటల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక ఫ్లైఓవర్స్ మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైఓవర్ల మీదకి వెళ్ళడానికి లేదు. ఎక్కువగా ఎమర్జెన్సీ లైక్ అంబులెన్స్ లాంటి ఏమైనా ఎమర్జెన్సీ వెహికల్స్ మాత్రమే అలో చేస్తారు. ఇక పీవీ ఎక్స్ప్రెస్ ఏదైతే పీవీ ఎక్స్ప్రెస్కి వెళ్ళేటువంటి మార్గాలు ఉంటే వాటికి మాత్రం ఖచ్చితంగా టికెట్స్ చూపించాలి. ఫ్లైట్ టికెట్స్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఫ్లైట్ టికెట్స్ చూపించి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఓవరాల్ గా నగరం మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా ముస్తాబైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు హోంగార్డ్ స్థాయి అధికారి నుంచి కమిషనర్ స్థాయి అధికారి వరకు విధి నిర్వహణలో ఉన్నారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ తరహాలోనే ఈరోజు డ్రగ్స్ టెస్టులు కూడా ఈరోజు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక విశాఖ నుండి మా ప్రతినిధి చిటిబాబు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో డీటెయిల్స్ అందించేందుకు. చిటిబాబు, విశాఖ నగరవాసులు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం? లక్ష్మి, విశాఖలో నూతన సంవత్సర వేడుకలు ఇప్పుడే ప్రారంభమని చెప్పవచ్చు. మరికొన్ని నిమిషాల్లోని ఈ ప్రాంతం అంతా కూడా డీజే సౌండ్లతో మారుమోగబోతుంది. విశాఖ నగరంతో పాటు విశాఖ హార్కెట్ బీచ్ కూడా పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. అయితే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు అన్ని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఈరోజు రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కాబోతున్నాయి. మరికొన్ని నిమిషాల్లోనే ఈ ప్రాంతం అంతా కూడా డీజే మోతలతో మారుమ్రోగనుంది. కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు న్యూ ఇయర్ సంబంధించి? గుడ్ ఈవినింగ్ వైజాగ్ అండి. యాక్చువల్గా మనం ఈ సన్బర్న్ తీసుకురావడం అంటే నిజంగా వైజాగ్కి ఒక ప్రెస్టేజ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ సన్బర్న్ వల్ల మనకి వైజాగ్ క్రౌడ్ అంతా కూడా టూరిజంతో పాటు వైజాగ్ క్రౌడ్ అందరూ కూడా ఈ సన్బర్న్ మనకి వైజాగ్లో ఎలాగొచ్చింది ఏంటి ఇంత పెద్ద ఈవెంట్ వైజాగ్లో తేవడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఇది తెలంగాణలో ఒక విధంగా పర్మిషన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే సన్బర్న్ మీద ఒక అపోహ వచ్చింది తప్ప మనం సన్బర్న్ మనకు వైజాగ్ పోలీస్ వారు ఈ వాట్ ఎవర్ పర్మిషన్ మనకి ఇచ్చారో యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం మనం అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఇది ఒక యాంటీ డ్రగ్ సోషల్ ఎలిమెంట్ కింద మనం తీసుకొని మస్ట్గా మనం దీని పర్మిషన్ తీసుకొని ఎలాగైనా మంచి గ్రాండ్ సక్సెస్ చేసి పీపుల్కి అవేర్నెస్ తీసుకురావాలి. మనకి వైజాగ్ టూరిజం కూడా దీనివల్ల మనం డెవలప్ అవుద్ది. ఎందుకంటే వైజాగ్లోనే కాదు ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ మనం వైజాగ్లో చేస్తున్నాం. సో ఇలాంటి ఈవెంట్ తీసుకురావడం ఇంత పెద్ద దాంట్లో హెవీ క్రౌడ్ని పెట్టి అన్నిటికీ వాళ్ళకి కావాల్సిన నామ్స్ ప్రకారం స్మోకింగ్ జోన్ కానీ ఇంకొకటి కానీ పార్కింగ్ ఫెసిలిటీ కానీ వ్యాలెట్ పార్కింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ మ్యూజిక్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు? మ్యూజిక్ అంతా కూడా సన్బర్న్ తాలూకా టీం అండి. సన్బర్న్ టీం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దే ఆర్ టేకింగ్ కేర్ ఎంటైర్ మ్యూజిక్ అండ్ ఎంటైర్ డీజే షో అని. ఇట్ స్టార్ట్స్ అరౌండ్ షార్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ నౌ by 8:30 kalla start avuddi. So you all guys can enjoy by seeing this things. A crowd is also on the way to come here. Still some bookings are going on. Every precaution we are taking it, and it will be a wonderful show. ప్రైసెస్ సంబంధించి టికెట్ ధరలు ఏ విధంగా ఉంటున్నాయి, అసలు ఫుడ్ సంబంధించి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? యా డెఫినెట్లీ అండి. ప్రైజెస్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నట్టే మనం ప్రైజెస్ ప్లాన్ చేస్తాం. ఫుడ్ కూడా అన్లిమిటెడ్ ఫుడ్ ఫర్ ఆల్ ద పీపుల్, ఆల్ ద డిషెస్, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ డిషెస్ అన్నీ కూడా పెట్టాం మనం. మీరు కూడా అందరూ కూడా కెన్ హ్యావ్ టేస్ట్ ఇట్. మరికొద్ది సేపట్లోనే ఈ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ప్రారంభం కాబోతున్నాయి. 8 నుంచి 8:30 ప్రాంతంలోనే ప్రారంభం అవుతాయి. అయితే దాదాపుగా 12 గంటలకు ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్లతో మారబోకపోతుంది. విశాఖ నగరంలో ఉన్నటువంటి చాలా హోటల్స్లో కూడా ఇటువంటి ఈవెంట్స్ని ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ప్రజలు ఖచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలు ఫాలో అవ్వాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు విశాఖ సాగర తీరంలో ఒకవైపు నుంచి ఉన్నటువంటి ఇసుక తిన్నెలతో పాటు విశాఖ అందాలను ఆస్వాదించి సాగర తీరం మొత్తం కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి విశాఖలో స్పష్టంగా కనబడుతుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ చిరిబాబు. ఇక విజయవాడ నుండి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, విజయవాడ నగరం అంతా ఏ విధంగా ఉంది? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? ధనలక్ష్మి, మరో 4.5 గంటల్లో పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు బెజవాడ వాసులు అంగరంగ వైభవంగా ఈవెంట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పుడు కొంతమంది మనతో ఇక్కడ ఈవెంట్ చేసే అపార్ట్మెంట్ వాసులు వారిని తెలుసుకునే పద్ధతి. సార్ చెప్పండి సార్, ఈ అపార్ట్మెంట్ సంబంధించి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎలా ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. మేము విజయవాడ జీవి రాధామాధవ్ సొసైటీ గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు అంతా ఇక్కడ ఉన్నారు. నా పేరు చంద్రశేఖర, నేను ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ అసోసియేషన్. మా సెక్రటరీ గారు, మిగిలిన సభ్యులంతా ఇక్కడ ఉన్నారు. జీవి రాధామాధవ్ హ్యాస్ బిల్ట్ ఏ నేమ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఏ గేటెడ్ కమ్యూనిటీ అండ్ వీ హ్యావ్ అవర్ కమ్యూనిటీ కన్సిస్ట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ అవర్ కీ ఫర్ హ్యాపీనెస్ ఈస్ unity in diversity. Unity is taking us forward. We are all very happily living here. We have all comforts and progressing well. సార్ చెప్పండి సార్, మీరు ఈ ఈవెంట్ చేయడానికి ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు, ఎలా ఉంది? సార్ ముందుగా టీవీ 10 ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ యొక్క కమ్యూనిటీలో ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మేము గత వారం నుంచి ప్లాన్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బాగా చేయాలి, చాలా మంది గ్యాదర్ చేసి అంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చేయాలని చెప్పి ఎంతో ఉత్సాహంగా ప్రతి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ యొక్క ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ అందరూ కూడా ఇన్ హౌస్ టీంతో మొబిలైజ్ చేసి ఇంత సుందరంగా ఈ వైభవం చేస్తే ఈ యొక్క ఫెస్టివల్ చేస్తా ఉన్నామండి. ఇదే విధంగా ఇక్కడ కోవిడ్ ఉన్న సందర్భంగా అనేకమైన ప్రికాషన్స్ తీసుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవాలని, డిస్టెన్స్ ఫాలో అవ్వాలని చెప్పి కూడా మంచి ఇది తీసుకుంటున్నాం. సో ఇటువంటి ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క న్యూ ఇయర్ ఈవెంట్ ని గ్రాండ్ ఈవెంట్ గా ఈ యొక్క విజయవాడ ఐకాన్ లోనే, విజయవాడ అపార్ట్మెంట్స్ లోనే ఒక ఐకాన్ గా ఉండి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుతున్నట్టుగా విధంగా మేము రూపుదిద్ది ఏర్పాట్లు చేస్తా ఉన్నామండి. చెప్పండి సార్, గతంలో కోవిడ్ ఉంది, ఎలాంటి బయటకు వచ్చి సంతోషంగా ఉండలేని పరిస్థితి, కానీ ఈ సంవత్సరం చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, ఎలా ఉంది మీకు? మాకు చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో బిగిన్ చేసి వచ్చే సంవత్సరం 2024లో మన ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవుతుందని మేము అందరం ఆశిస్తున్నాము. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ విధంగా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మారి ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్లస్ మా జీవి రాధామాధవ్ అనేది ఈ విజయవాడలో ఒక హైరేజ్ బిల్డింగ్. ఇక్కడ మేమందరం కూడా ఏది కుల మతాలకు అతీతంగా ఇక్కడ దాదాపు అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారు. రైట్, ఇది ఏదేమైనప్పటికీ ఈ బెజవాడలో నూతన సంవత్సర వేడుకలు జరిపేందుకు ఇక్కడ ప్రజలు సంబరాలను అంబరాలంటే ఎలాగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.